పట్టణ ప్రజలందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ లారీ గారు మరియు వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకారోత్సవానికి ఇచ్చేసినటువంటి పత్రికా మిత్రులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపటి నుండి మా పాలకవర్గం అత్యద్భుతమైనటువంటి పాలన అందిస్తుందని ఆశిస్తూ మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి గుర్తింపు ఇచ్చి మున్సిపల్లో అత్యధిక శాతం మహిళలకు రిజర్వేషన్ ప్రకటించడంతో ఈ రోజు నేను చైర్పర్సన్గా ఎన్నికయ్యే అవకాశం వచ్చింది. నాతో కలిసి 18 మహిళలు ఈసారి మున్సిపల్లో కౌన్సిలర్గా ఎన్నికవ్వడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. ఈ రోజు నాకు ఎంతో గర్వకారణమైన రోజు. మీరు అందించిన ఆశీర్వాదం, నమ్మకం, అదే మద్దతుతో నేను ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా లక్ష్యం మన ఆర్మూర్ పట్టణ అభివృద్ధి. పదవి అనేది అధికారం కాదు, అది ప్రజలకు సేవ చేసే ఒక అద్భుతమైన అవకాశం. రాజకీయాలు ఎన్నికల వరకే, అభివృద్ధిలో మనమంతా ఒకటే. కుల, మత, పార్టీ విభేదాలకు తావు లేకుండా మన పట్టణాన్ని ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే నా మొదటి ప్రాధాన్యత. ఒక బీసీ పద్మశాలి ఆడబిడ్డను చైర్పర్సన్ గా చేసిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీకే దక్కింది. ఈ సామాజిక న్యాయం చేసి ఎవరి వల్ల సాధ్యపడుతుంది అంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమని మేము నిరూపించాం. ఇంకోటి మిత్రులారా, ఒక 2 విషయాలు ఆర్మూర్ గురించి చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు ఆర్మూరు మన బ్యాడ్ లక్ ఏంటంటే ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే ఉన్నారు. అది ఎందుకో మరి ఆ సాంప్రదాయం విరుద్ధంగా పోతాం మనం. నేను ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి గారికి అత్యంత ప్రీతిపాత్రమైన నియోజకవర్గం ఏదన్నా ఉందా అంటే అది ఆర్మూర్. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండగా 130 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిన ఘనత ఓన్లీ రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది, రాజకీయాలకు అతీతంగా. సోకాల్డ్ రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈ సోకాల్డ్ ఎంపీ అరవింద్ గారికి ఛాలెంజ్ విసురుతున్నా, ఏమయ్యా నేను 2 సార్లు ఎంపీ చేసిండ్రు, మరి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి ఏం నిధులు ఇచ్చి ఈ ఆర్మూర్ మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టిపోయిన అసమర్థ ఎంపీ నువ్వు. అతి త్వరగా రాకేష్ రెడ్డి మరి మీ అరవింద్ మీరు ఇద్దరు కలిసి ఈ బిల్డింగ్ ఒక 5 కోట్లు ఇవ్వండి. మీ ఇద్దరు ఫండ్లకు వెళ్ళి ఏం చేస్తున్నారు? ఊరికే భజనాలు తొడలు కొట్టుడు తప్ప మీరు ఏం చేస్తలేరు బిడ్డ. ఇప్పుడైనా గుర్తించండి, మీరు సహకరించినా సహకరించకపోయినా బీజేపీ ఎమ్మెల్యేగా ఉండగా కూడా మా ముఖ్యమంత్రి గారు మీకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చారు. మున్సిపల్లో చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన లారీ గారికి, అదే రకంగా వైస్ చైర్మన్ గా వెంకట్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంటే మంచి మెజారిటీ ఇచ్చి ఆర్మూర్ని అన్ని విధాలుగా అభివృద్ధికి అవకాశం ఇవ్వడం జరిగింది. కౌన్సిలర్లు కూడా సుమారు మన పార్టీ తరఫున 20 మంది కౌన్సిలర్లు గెలవడం జరిగింది. ఏది ఏమున్నా సరే రాకేష్ రెడ్డికి కానీ ఇక్కడున్న జీవన్ రెడ్డికి కానీ ఎంపీ అరవింద్ కానీ ఒకటే చెప్తున్నా, అభివృద్ధి మీద పోటీ పడండి. గతంలో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ఎలక్షన్ సమయంలో ఏమేమి మాట్లాడినారో ప్రజలు మీ యొక్క ఆవేశమైన మీటింగ్లలో ఏ రకంగా మాట్లాడారో అవన్నీ కూడా ప్రజలు చూసి మిమ్మల్ని ఇక్కడ నుంచి తిరస్కరించారు అనేది మీరు గమనించాలా. నా అవినీతి అంటాడు వాడు పిచ్చోడా హౌలాగాడా వంక అసలు చక్కగా సెంటర్ల ధమాకు ఉందా అనేది నాకు అనుమానంగా ఉంది. ఒకసారి అర్జెంట్ గా వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తున్న వాడిని ఒకసారి దవాఖానలో తీసుకుపోయి పరీక్షలు చేపియండి. ఎందుకంటే సి కన్వెన్షన్ అనేది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన కమ్యూనిటీ. గత ప్రభుత్వంలో 60-70 లక్షలు ఇచ్చింటావు కావచ్చు, అయిపోయింది. ప్రతిసారి నేనే ఇచ్చినా నేనే విట్టూరం. ఇంకొకసారి జీవన్ రెడ్డి నీకు చెప్తున్నా, నీ 18వ కేసు నాకు సమాచారం ఇచ్చి పెట్టుకో బిడ్డ. మొత్తం ఆర్మూర్ సంబంధించిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులం అందరం వస్తాం. నిన్ను మళ్ళొకసారి ఆర్మూర్లో తిరగనిస్తే చెప్పు బిడ్డ. ఎందుకంటే ప్రతిదీ కూడా చూస్తూ ఊరుకుంటున్నాం. పోనీ ఏదన్నా సెట్ అవుతాడేమో, 5 వచ్చినా కానీ ఏదన్నా సిగ్గు మరి పడి ఏదన్నా మాట్లాడాడేమో అనుకున్నాం. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లదని చెప్పి కూడా జీవన్ రెడ్డిని హెచ్చరిస్తున్నా. ఇక రాకేష్ రెడ్డి ఉన్నాడు, ఎలక్షన్ సమయంలో మన అభ్యర్థుల్ని రకరకాలుగా భయభ్రాంతులు చేసిండు. ఒక్కొన్నేమో పొడిచేస్తా చౌరస్తాలు అంటాడు, ఇంకొకళ్ళనేమో 4 కట్ చేస్తా అంటాడు. ఇవన్నీ గమనించి ప్రజలు మంచి తీర్పిచ్చిరని నేను అనుకుంటున్నా.
ఇంకొకసారి రాకేష్ రెడ్డి నీకు ఒక మంచి ఏదైతే నేను చెప్పాలదలుచుకున్నానో, నువ్వు అభివృద్ధిలో పోటీ పడు. ఎలక్షన్ సమయంలో సుమారు 650 కోట్ల నిధులు తీసుకొచ్చినా అని చెప్తాడు. మళ్ళీ ఇదే రాకేష్ రెడ్డి అసెంబ్లీలో నాకు అధ్యక్ష 90 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు అని చెప్పి అసెంబ్లీలో అదైతే రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటుంది, అక్కడ మాట్లాడతాడు. అంటే వాడిని సెంటర్లో లేదు. నేను గతంలో కూడా చెప్పిన అపరిచితుడు అనేది ఎట్లయితే సినిమాలో వాడు ఎట్లయితే హీరో వాడు కామెడియన్ ఉంటాడో, ఆ రకంగా ఆర్మూర్ ప్రజలు నిన్ను ఒక అపరిచితుడు లాగానే చూస్తున్నారు అనేది నువ్వు గమనించాలి. నీకు మళ్ళీ చెప్తున్నా, మీ అరవింద్ ఉన్నాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఓన్లీ ఎలక్షన్ సమయంలోనే వస్తాడు, మళ్ళీ ఎలక్షన్ కాగానే పోతాడు. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు వస్తాడంటే ఎమ్మెల్యే ఎలక్షన్ లో వచ్చి కొన్ని డైలాగులు కొట్టి కొంత మన ఇది చేసుకొని పోతాడు తప్ప ఎక్కడ కూడా గతంలో ఆర్మూర్లో 6 బీజేపీ కౌన్సిలర్లు కలిస్తే ఎవరు కూడా పోటీ చేయని పరిస్థితి. అరవింద్, నువ్వు ఒకసారి అన్ని ఆలోచన చెయ్యి, ఏం జరుగుతుంది అనేది ఆలోచన చెయ్యు. ప్రజల పక్షాన, గరీబుల పక్షాన పనిచేస్తున్న పార్టీ కనుక రానున్న రోజుల్లో ఇంకా ఏ సమస్య ఉన్నా సరే మీ కౌన్సిలర్కి చెప్పండి. ఇందిరమ్మ ఇల్లు కావాలని ఇప్పించే బాధ్యత మాది, మా ప్రభుత్వానికి. ఇంకా ఎవరికైనా రేషన్ కార్డులు కానీ, జీరో బిల్లు కానీ ఏదైనా రాకపోతే కూడా మీ కౌన్సిలర్లు అందరికీ కూడా చెప్పండి. 100కి 100% ఏదైతే హామీలు ఇచ్చినామో అందరికీ కూడా నెరవేర్చే విధంగా మా నాయకులు కానీ, మా కౌన్సిలర్లు కానీ, చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ అందరం కూడా పనిచేస్తాం. అరవింద్ కానీ రాకేష్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకు ఆర్మూర్లోనే దిక్కు దివానా లేదు. పెద్ద హీరో లెక్క ఫీల్ అవుతున్నావు మిస్టర్ రాకేష్ రెడ్డి. నీకు కామారెడ్డితో నీకేం పని రాబాయి? నువ్వు ఆర్మూర్ ప్రజలు నిన్ను ఎన్నుకున్నది నువ్వేమో పీక్తావేమో అని చెప్పి ఎన్నుకున్నారు. నువ్వు ఆ రకంగా పనిచేయి, అంతేగాని పోయి ఎక్కడ పడితే అక్కడ పోయి నీ స్పీచ్ల కోసం ఎవడు వస్తలేడు. నిన్ను ఒకటే కోరుతున్నా, ఆర్మూర్లో నువ్వు ఏం అభివృద్ధి చేస్తావు, ఏం చేస్తావో దాని మీద నువ్వు మాట్లాడు. అంతేగాని ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా, ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడితే మాత్రం నిన్ను గల్లీ గల్లీలో ఉరికిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అరవింద్కి కూడా చెప్తున్నా, ఇప్పటిదాకా నీ చెల్లింది కావచ్చు, అన్ని రకాలుగా ఏది ఇందాక హిందూర్ అనో ఏదో అని చెప్పి మొన్న ఎలక్షన్ నడిపించినావు. అట్లా కాదు, ఏదున్నా కేంద్రం నుంచి నిధులు తీసుకురా. ఆర్మూర్కి నువ్వేమేం చేసినావో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి. అరవింద్ గాని, రాకేష్ రెడ్డి గాని, ఈ 2 సంవత్సరాలు రాకేష్ రెడ్డి ఏం చేసిండు, ఈ 7 సంవత్సరాల పార్లమెంట్ ఎంపీ అయినాక గతంలో హైయెస్ట్ మెజారిటీ ఆర్మూర్ నుంచే ఇచ్చారు కనుక అరవింద్కి చెప్తున్నా, నువ్వు అధిక నిధులు ఆర్మూర్కి కేంద్రం నుంచి తీసుకొచ్చి అభివృద్ధిలో మాకు సహకరించాలా. కానీ ఇంకొకసారి మా ముఖ్యమంత్రి గారి మీద కానీ, పార్టీ మీద కానీ మాట్లాడితే మాత్రం బాగుండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.